తీసుకోవాలని పోతున్నప్పుడు నన్ను చూసి ఏడ్చింది. వాళ్ళ ఆయనకి ఏం మెత్తకొచ్చిందో తెలియదు. వాళ్ళ అమ్మను చూసి ఏడ్చింది, వాళ్ళ నాయనని చూసి ఏడ్చింది. సేవకుడిగా మేము ప్రార్థన చేస్తుంటే పోతున్నప్పుడు ఏడ్చింది. మరి ఏం తలంచుకొని ఏడ్చిందో తెలియదు. చిన్నగా ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కాడ పెరిగి పెద్దగా అయిపోయి వాళ్ళంత దూరం 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు వాళ్ళు ఎటువంటి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డోళ్ళ, లేకపోతే వాళ్ళ కాడున్న కుటుంబ వ్యవస్థలు ఉన్న వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ తెలియదు. కానీ అందరిని వదిలిపెట్టి ఒక కూతురు వివాహం చేయడానికి బయలుదేరుతుంది. ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టి ఏడ్చుకుంటూ వెళుతుంది. అందుకొరకే బైబిల్ నుంచి చదువుకుంటూ వచ్చినప్పుడు ఏ భార్యలనైనా బాధ పెడితే, ఏ స్త్రీలైనా శ్రమ పెడితే, ఎవరైనా శ్రమ పెట్టి ఆయన మీద అనుమానం పడి ఆమెను బాధ పెట్టి ఒకవేళ ఆమెను విసర్జిస్తే, మీ భార్యలకు నేనే సాక్షినై ఉన్నాను అని చెప్పాడు దేవుడు. మాలాకి గ్రంథం బైబిల్ ఉన్నవాళ్ళు మాలాకి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము చదువుదాం. బైబిల్ ఉన్నవాళ్ళు అది ఎందుకని మీరు అడగగా, యవన కాలమందు నీవు పెళ్లి చేసుకొని యవన కాలమందు నువ్వు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నువ్వు యవన కాలమందు నీ భార్యని పెళ్లి చేసుకొని అన్యాయముగాను విసర్జించిన నీ భార్య పక్షమున నీవు విసర్జించిన నీ భార్య పక్షంగా యెహోవా సాక్షి ఆయను, దేవుడే సాక్షాయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనానికి పాత్రురాలు కాదా? నీ పెళ్లి భార్య కదా, నీ పెళ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరిలాగ చెయ్యరు. ఒకడు చేసినను ఏమి జరిగెను దేవుని చేత సంతతి నొందవలనని అక్కడ యత్నము చేసిన కదా. కాగా మీరే జాగ్రత్త చేసుకుని యవన కాలమున పెళ్లి చేసుకున్న నీ భార్య విషయములలో నీవు విశ్వాసఘాతకులుగా కాకండి. నీ భార్య మీద అనుమానం పడి బాధ పెట్టవద్దు. నీ భార్య నా ఇంటికి వచ్చింది కదా, శ్రమ పడుతుంది, నీ పిల్లల కొరకు శ్రమ పడుతుంది. ఆమె తల్లిదండ్రులని అన్నదమ్మలను వదిలిపెట్టి నీ ఎద్దుకు వచ్చి ఉన్నది. ఆ విషయములను విశ్వాసఘాతకుడు కావద్దు. మీరు మనసు కాచుకొని నీ భార్యను ప్రేమించండి. లేదంటే నీ భార్య పక్షంగా నేనే సాక్షి అయి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తి చెప్తా హల్లెలూయా. ఎవరు సాక్షి అయి ఉన్నారు? దేవుడే సాక్షి అయి ఉన్నాడు. ఈరోజు నీ భార్య నీ కొరకు ఎంత కష్టపడుతుందో బైబిల్లో పురుషుడు ఎక్కువ శ్రమపడడు కానీ కుటుంబ వ్యవస్థ కొరకు స్త్రీ ఎక్కువ శ్రమ పడుతుందని బైబిల్ చెప్తుంది. చాలామంది స్త్రీలను తునీకరించి, కించపరిచి, ఏడిపించి, కన్నీళ్ళు కార్పించి, నాకు తెలిసినంత వరకు ఎక్కువ శాతము ముందర పురుషులే చచ్చిపోతారు కానీ స్త్రీలు వెనక చచ్చిపోతారు. మరి ఎందుకు ఏడ చూసినా పురుషులే ముందర చచ్చిపోతారు, స్త్రీలే వెనక చనిపోతారు. మరి ఎందుకు వచ్చిందో మనకి తెలియదు. కానీ దేవుని బిడ్డలరా, నీ ఎమ్మక నీ భార్య అందరినీ వదిలిపెట్టి నీ ఎద్దుకు వచ్చింది. గొర్రె పిల్లలాగా నీ ఎద్దు ఉంది. నువ్వు చాలా గాఢాపరంగా ప్రేమిస్తూ ఆమె మీద నువ్వు నమ్మకం ఉంచుతూ, నా కొరకు కష్టపడి నా కొరకు ఎంతో శ్రమ పడుతుంది, ఆమెను ప్రేమించాలి, ఆమెకు ఆతిథ్యం ఇవ్వాలి అని నమ్మకంగా ఆమెను ప్రేమించుకుంటూ నడుస్తూ నీ కుటుంబాన్ని నడిపించుకోవాలని బైబిల్ చెప్తుంది. చాలామంది బాధ పెట్టి భార్యని శ్రమ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకొరకే ఇంకా కింద చదువుకుంటూ వస్తే ఏమనుంది? దైవాత్మ పొందిన వాళ్ళతో చేయరంట, భార్యలను ప్రేమిస్తారంట, భార్యలు మంచిగా చూసుకుంటారంట, కుటుంబ వ్యవస్థను బాగా చూసుకుంటారంట. చదువుదాం, కింద చదువుదాం. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. మరి ఒకడు
వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీ మనస్సును కాచుకో, విశ్వాసఘాతకులు కాకు. నీ భార్య విషయములలో నువ్వు విశ్వాసఘాతకుడు కాకుండగా, నా పెళ్లి భార్య కదా, నా నిబంధనానికి తీర్మానం చేసిన బిడ్డ కదా అని నువ్వు విశ్వాసఘాతకుడు కాకుండా దైవాత్మ నొందిన వాడుగా ఉండి నీ భార్యని ప్రేమిస్తూ నువ్వు మంచిగా చూసుకోవాలని బైబిల్ చెప్తుంది. అందుకొరకు ఒకసారి యేసుక్రీస్తు లోకములో సంచరిస్తున్నప్పుడు ఓ చోటికి యేసుక్రీస్తు భార్య విషయములలో ఒక క్వశ్చన్ అడిగారు కొంతమంది మతపుచ్చు నాయకులు. కొంతమంది మతం అని చెప్పుకొని, కొంతమంది బలహీన వర్గం కలిగిన వాళ్ళు యేసు ప్రభు భార్య భర్త విషయంలో యేసుక్రీస్తుని అడిగారు. మార్కు సువార్త 10వ అధ్యాయము, బైబిల్ ఉన్న వాళ్ళు మార్కు సువార్త 10వ అధ్యాయము 2వ వచనము చదువుదాం. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమేనా అని ఆయనని అడిగిరి. అందుకాయన మోసే మీకు ఆజ్ఞాపించినది ఏమి వారిని అడిగెను. వారు పరిచార పత్రిక రాయించి ఆమెని విడనాడవలనని మోసే సెలవిచ్చినని చెప్పాను. నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి, నీ బలహీనతను బట్టి, నీ అవిశ్వాసాన్ని బట్టి, నీ అనుమాన స్థితిని బట్టి అతడు ఆజ్ఞతని మీకు రాసిచ్చను గాని సృష్టి ఆది నుండి దేవుడు వాళ్ళని పురుషును గాను స్త్రీను గాని కలుగ చేశాడు. ఈ యేసు చేత పురుషుడు తన తల్లిదండ్రులను వదిలిపెట్టి భార్యను హత్తుకొనవలెను, వాళ్ళిద్దరు ఏక శరీరమై ఉండవలెను. వారు ఇద్దరుగా ఉండక వాళ్ళు ఏక శరీరముగా ఉండాలి. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. చప్పలు పడతా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏక శరీరం ఉండాలి, వారిని వేరుపరచకూడదు అని చెప్పి చేశాడు దేవుడు. నేను 2002 సంవత్సరాల పోలికల్లో సేవ చేస్తున్న రోజుల్లో ఇవేం చేసిందంటే, ఈ మనిషి ఒక ఆమెకి అక్ర సంబంధంగా ఉన్నాడు. అక్ర సంబంధంగా ఉన్న తర్వాత ఆమె వేషధారితో ఉన్నాడు. ఈయన వేషధారితో జీవిస్తూ ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, వీళ్ళ భార్య మీద ఒక రకంగా అబద్ధాలు చెప్పింది. ఇతడు ఆల్రెడీగా ఆమెతో అక్ర సంబంధంగా ఉన్నాడు. ఏమని చెప్పిందంటే, నీ భార్య బలహీన పడింది, నీ భార్య తప్పు చేసింది అని చెప్తే, మంచి ముందరలోనే రౌడీ, తాగబోతాడు, వ్యభిచారి, ఇలా వ్యాపారం చేసేవాడు. ఆమెకి 6 మంది కొడుకులు, 3 బిడ్డలు, 9 మందిని కలిగింది. ఆయన ఎంతమందిని? గట్టిగా 9 మంది, 6 మంది కొడుకులు, 3 బిడ్డలు. కుటుంబ వ్యవస్థ మంచి అవనస్తులైనారు. మంచిగా కుటుంబంలో పెళ్లి కూడా అయింది పిల్లలకి. ఈ తర్వాత ఈమె మీద ఏం చేశారంటే, అక్కడ ఉన్న వేషధారి నీ భార్య గురించి ఏదో చెప్తే అనుమానం పడింది. ఈయనకి అనుమానం పడి చిత్రహింసలు పెట్టి కొడుతున్నాడు. ఆయన చిత్రహింసలు పడి కొడుతుంటే కొడుకులు చూసి హైదరాబాద్లో ఉన్నారు. ఈమె నాన్న తిప్పలు పడితే కొడితే ఈమె తన తట్టుకోలేక ఆ ఇంటి పక్కల కాడికి వెళ్ళి తిన్నగా ఇంటి పక్కల కాడికి వెళ్ళి దాచుకునేది. ఆ ఇంట్లోకి పోతే వాళ్ళని పట్టుకుంటే కూడా ఏం నా భార్య ఇంట్లో పెట్టుకున్నారు అని ఏదో రాంగ్ మాట్లాడి ఇచ్చి పెట్టేవాడు. నేను ఆ రోజుల్లో అక్కడ సేవ చేస్తున్నప్పుడు లాస్ట్కి ఆయన ఏం చేసిందంటే నా ఎద్దుకు వచ్చింది. ఎందుకంటే పాస్టర్ అంటే వాళ్ళు భయపడతారని నా రూమ్లో ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు మా అమ్మ ఉండే ఏదో లేమో పెట్టే సార్ నీ కాళ్ళ ముత్తా మా ఆయన కొట్టేస్తున్నాడు, నేను చంపేస్తానని చెప్తున్నాడు. తను తట్టుకోలేక ఎవరింటికి పోతే వాళ్ళ మీద నిందలేస్తాడు. అందుకొరికి ఎక్కానంటే సరేమ్మా కూర్చోమని ఏడుస్తూ కన్నీళ్ళు కారిస్తే నేను ఒకటే మాట చెప్పాను, అమ్మా
6 మంది కొడుకులు వచ్చారు, 6 మంది కొడుకులు కన్నావు, 3 బిడ్డలు, 9 మంది. మనం తెలంగాణ వదిలి నీ భర్త కాడికి వచ్చిన ఆ విలువ కూడా తెలుసుకోలేదు కదా. నా మాట విను, నీ కొడుకులు ఉంటే ఉండలేకపోతే వారు రాకుంటావనే నువ్వు తిన్నది నీ పుట్టింటికి వెళ్ళిపో, నువ్వు ఈ తన్నులు తినకాక చంపేస్తే తర్వాత వేస్తామన్న మాటను వెళ్ళిపోమని ఆ రాత్రి వాళ్ళ బంధువులు ఉంటే కనుక పంపించి రాత్రి తెలంగాణ ఔజ పక్కల వెంకటపురం అనేది ఆ ప్రాంతానికి వెళ్ళిపోయింది. రాకాకని చెప్పాం. రాకాకని తర్వాత మళ్ళా హైదరాబాద్ నుంచి కొడుకుని రప్పించుకొని మళ్ళా మీ అమ్మ నాకు బట్టలు ఉతికేవారు ఎవరు లేరు రమ్మని చెప్పి పిలిపించుకొని మరలా ఆయన పాపం వాళ్ళు బట్టలు పెట్టి ఏదో లేమో తెలియదులే పోనీ పిల్లలని పంపించారు. పంపించిన తర్వాత ఇంటికి వచ్చింది. ఆ రోజు నేను చోట ఇంట్లో ప్రార్థన చేస్తుంటే ఆయన బుడ్డల కట్ట పెరిగి వచ్చేస్తుంటే అక్క ఎందుకు వచ్చావు కంటే అన్న మా అన్నలు తీసుకొచ్చారు, మా కొడుకులు తెచ్చారన్న వచ్చానంటే జాగ్రత్త తల్లి, ఎవరు శాశ్వతమని పిల్లలు శాశ్వతమని భర్తన ప్రాణం ఉన్నప్పుడే ఏదో యాననం ఉంటే నువ్వు బతుకుతావు కదా, వీళ్ళు ఇంత కఠినం కలిగిన వాళ్ళు కషాయ కలిగిన ఎందుకు వచ్చావంటే ఆ రోజు నేను ఆయన చూశాను, నాకు వందనాలు పెట్టింది. తర్వాత నేను 3 మాలకు మీటింగ్కి వెళ్ళాను. సరిగ్గా 7 గంటల సమయంలో చిత్తమిస పెట్టుకుంటూ వచ్చి ఒంటి మీద బట్టలు లేకుండా దిగంబరగానే చేసి ఊర్లో ఉన్న వాళ్ళ కాళ్ళకు మొక్కుతుంటే ఆయన కేకలు కుడుబొబ్బలు వేస్తుంటే కాళ్ళకు మొక్కుతాం అంటే కూడా ఎవరు నా భార్యతో ఏమైనా ఒక్కరి సంబంధం ఉన్నావా అని వేస్తుంటే నడి ఊర్లో 8 గంటలప్పుడు ఒంటి మీద బట్టలు లేకుండా దొమ్మల మీద కూర్చొని నడి ఊర్లో మంచిని చంపేశారు. సరిగ్గా 9 గంటలకు 3 వాళ్ళ మీటింగ్ జరిగిస్తారకే చంపేశారని ఊరంతా గందరగోళం. దేవుని కూడా ఎలాగా నా భర్త కదా, నా అమ్మని నాయనని వదిలిపెట్టి 6 మంది కొడుకులు 3 బిడ్డలు 9 మంది కదా. ఆయన తాగుబోతాడు, రౌడి గుండా, ఏమి చేసినా కూడా అతను మురికి బట్టలు ఉతికింది, అతనికి అన్నం వండి పెట్టింది, పరిపేసింది, పైకి సభ పెట్టింది. ఆ విలువ కూడా తెలుసుకోకుండా ఈ దుర్మార్గుడు ఆమె మీద అనుమానపడి మధ్యాహ్నం 8 గంటల లోపల ఎంత కేకలు వేసిందంట తెలుసా, భయంకరమైన కేకలు. ఆ ప్రాణం పోలేక 6 అడుగులు ఉన్నాడు దున్నపోతులాగా. ఆమె వండిన కూడి పెట్టి బాగా తిన్నాడు. చంపుతుంటే కేకలు వేస్తుంటే దేవా 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 అని ఏడుస్తుందట. పలకరించే నాదుడు లేడు. ప్రేమైన సహోదరులారా, ఇటువంటి దుర్మార్గులు భూమి మీద ఉన్నారు. బైబిల్ కూడా మీరు చూపిస్తా. ఒక ఆమెను 12 ముక్కలు నరికినాడు ఓ దుర్మార్గుడు. దేవుడు అంటున్నాడు, నీ